మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది, రాణించాల్సిన అవసరం ఉందని నేను బలంగా నమ్ముతున్నా. అందుకే పద్మవిభూషణ్ వచ్చినా, పద్మశ్రీ అవార్డులు వచ్చినా మన వాళ్ళకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళని గౌరవించడానికి అధికారికంగా మేము ముందుకు వచ్చినాం. ఈ కార్యక్రమంలో కూడా నేను రామ్మోహన్ రావు గారి పుస్తకావిష్కరణ అంటే మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నది మళ్ళీ మనందరం కూర్చొని కలిసి మాట్లాడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. 5 ట్రిలియన్ ఎకానమీ అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాంట్లో 5 ట్రిలియన్ ఎకానమీలో మనం ఎట్లుండాలి, మన పాత్ర ఏముండాలి, అదేవిధంగా ఈ దేశ రాజకీయాలలో మన నిర్ణయం, మన పాత్ర. దేశంలోనే రెండవ అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష. హిందీ తర్వాత చాలామంది బెంగాల్ అనుకుంటారు, కాదు, తెలుగు తర్వాతనే బెంగాల్. సో మరి జాతీయ స్థాయిలో మన భాష రెండవ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాలలో కూడా మనం ఆ విధమైన ప్రభావం చూపించాల్సిన పరిస్థితుల్లో అధికారిక నిర్ణయాలలో మనం భాగస్వాములుగా ఉండాలి. ఒకప్పుడు రాష్ట్రపతి పదవి ఉత్తర భారతదేశానికి ఇస్తే ప్రధానమంత్రి ఇక్కడ ఉండేది. అటువైపు నుంచి ప్రధానమంత్రి ఉంటే ఇటువైపు నుంచి తప్పకుండా రాష్ట్రపతి పదవులు ఉండేది. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ గాట్ సో మెనీ ఆపర్చునిటీస్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు అది ఒక ఈక్వేషన్ కింద ఉండేది. ఇదే కాకుండా ఫస్ట్ 5 పోర్ట్ఫోలియోస్లో డిఫెన్స్ కావచ్చు, హోమ్ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లాంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్లో 5-6లో ఖచ్చితంగా 3 పోర్ట్ఫోలియోస్ సౌత్ నుంచి రిప్రజెంట్ చేసేది. దట్ ఈజ్ హౌ ఇప్పుడు ఆల్వేస్ దే యూస్ టు బ్యాలెన్స్ థింగ్స్. కానీ ఈరోజు ఆ రకమైన పరిస్థితులు లేవు. ఎవరో ఎక్కడో ఒకరు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారా, ఉంటే వాళ్ళకి ఏం పోర్ట్ఫోలియో ఉందని మనం వెతికి చూసుకునే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. దీనికి కారణం ఏందో, దీనికి పరిష్కారం ఏందో కూడా మీలాంటి అనుభవజ్ఞులు, రాజకీయ స్వార్థం లేకుండా ఆలోచన చేయగలిగిన వాళ్ళు మీరు సూచన చేయాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నా. జాతీయ రాజకీయాలకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆలోచన చేయాలి, ప్రాంతీయ అంశాలు వచ్చినప్పుడు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనో కూడా మనకు విచక్షణ ఉండాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. మీలాంటి అనుభవజ్ఞుల నుంచి మా ప్రభుత్వం తప్పకుండా సూచనలు తీసుకుంటుంది. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. ఏదైనా మీ అనుభవము ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో, అభివృద్ధి చేయడంలో, అదేవిధంగా దేశ రాజకీయాలలో అవసరమైన పాత్ర పోషించడానికి మన వాళ్ళు ఎవరైనా, ఒకే ఒక ఉదాహరణ నేను చెప్పగలను. ఆనాడు పివి నరసింహారావు గారి దేశ ప్రధానమంత్రిగా వారికి అవకాశం వచ్చినప్పుడు వారు నంద్యాలలో పోటీ చేస్తా అంటే ఎన్టీ రామారావు గారు ఒక తెలుగు బిడ్డ ప్రధానమంత్రి అవుతున్నాడు, ఎన్నికల్లో నేను పోటీ పెట్టదలుచుకోలేదు అని ఒక గౌరవించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్టీ రామారావు గారు ఆ ఎన్నికల్లో పివి నరసింహారావు గారిని ఏకగ్రీవం చేసేదానికి ప్రయత్నం చేసిండ్రు. అంటే రాజకీయాలలో అప్పుడప్పుడు మన యొక్క ఉనికి, మనుగడను, మన యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఒక మంచి సాంప్రదాయాన్ని పాటించడంలో తప్పు లేదు అని నేను భావిస్తున్నా. ఈరోజు మా ప్రభుత్వం కూడా అలాంటి మంచి సాంప్రదాయాలు ఏమున్నా ఖచ్చితంగా మీ అనుభవాల నుంచి మాకు సూచన చేస్తే వాటిని పాటించడానికి మా రాష్ట్ర ప్రభుత్వం, మేము, మా మంత్రివర్గ సహచరులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనందరం మళ్ళీ కలిసికట్టుగా ఆలోచన, రాష్ట్రాలుగా విడిపోయిన మనుషులుగా మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డది, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రం ఏర్పడ్డది, భావోద్వేగాలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన తెలంగాణ, అభివృద్ధిని మన ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. తప్పకుండా ఆ దిశగా ఏ